రీజనల్ వైజ్ పాన్ ఇండియా వైజ్ మంచి బేస్ ఉంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి ఆ రేంజ్లో క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు వరుసగా తమిళ హీరోలందరూ ఫ్లాప్ అవ్వడం, పెద్ద హీరోలున్నా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాకపోవటం, దీనికి తోడు కన్నడ లాంటి చిన్న ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా వైడ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వటంతో తెలుగు తర్వాత నెక్స్ట్ కన్నడ పేరే వినిపించే టైం ఎక్కువ దూరంలో లేదన్న టాక్ వినిపిస్తోంది. కన్నడ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతుంటే తమిళ హీరోల సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. స్టార్ డైరెక్టర్లందరూ వరుసగా ఫామ్ కోల్పోతున్నారు. ఇక 100 కోట్లు పెట్టిన నిర్మాతలైతే కనీసం పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రావడం లేదంటూ లబోదిబోమంటున్నారు. చిన్న సినిమాలు తప్ప స్టార్ చరిష్మా ఉన్న ఏ సినిమా పెద్దగా ఆడడం లేదు. ఆ లిస్ట్లో ధనుష్ ఇడ్లీ కడై కూడా యాడ్ అయింది. దసరా సీజన్లో రిలీజ్ అయిన ధనుష్ నిత్యామినన్ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, తెలుగు స్టార్ హీరో నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ సెన్సేషన్ సౌబిన్ ఇలా క్రేజీ స్టార్ క్యాస్ట్ తో 400 కోట్ల భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కూలీ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. స్టార్ క్రేజ్ తో ఓపెనింగ్స్ రాబట్టిన ఆడియన్స్ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. మరో సీనియర్ స్టార్ కమల్ హాసన్ కూడా ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులే ఫేస్ చేశారు. ఈ సంవత్సరం పోస్ట్ సమ్మర్ థియేటర్లలోకి వచ్చిన థగ్ లైఫ్ కూడా అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. కమల్ హాసన్ మణిరత్నం క్రేజీ కాంబినేషన్ 35 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన నాయగన్ కాంబినేషన్ అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమా మాత్రం అస్సలు ఎక్కలేదు ఆడియన్స్ కి. అంతేకాదు కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెట్రో మూవీకి తెలుగులో కూడా భారీగా ప్రమోషన్లు చేశారు సూర్య. కానీ తీరా రిలీజ్ అయ్యేసరికి ఆడియన్స్ కి ఎక్కలేదు. థియేటర్లో వర్కౌట్ కాకపోయినా ఓటీటీలో మాత్రం పర్వాలేదు అనిపించుకుంది ఈ సినిమా. అంతకుముందు భారీ బడ్జెట్ తో చేసిన కంగువా కూడా అంతగా వర్కౌట్ కాలేదు.